సో ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని టాపిక్స్ చూద్దాము. అండ్ ఫస్ట్ ఐఎఫ్ఎస్సి అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టు దీని ఫుల్ ఫాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ ట్యాక్సేషన్ ఇన్వెస్ట్మెంట్ నామ్స్ అవి అప్లై చేయదు అన్నట్టు. యూఏఈకి దుబాయ్ ఉంది ఐఎఫ్ఎస్సి సెంటర్. 100% ఎఫ్డిఐ ఉంటుంది అక్కడ, ఏ సెక్టర్ అయినా సరే. 100% క్యాపిటల్ కన్వర్టబిలిటీ కూడా ఉంటుంది. అదే అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, పుల్ అవుట్ చేయొచ్చు ఎప్పుడన్నా సరే. కొన్ని సంవత్సరాల పాటు 0% ట్యాక్స్ ఉంటుంది. డబల్ ట్యాక్సెస్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ చాలా కంట్రీస్తో చేసుకుంటారు. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంటుంది, లోకల్ లాస్కి సంబంధం ఉండదు, క్విక్గా వీసా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ ఏమవుతుందంటే ఒక హబ్బుగా తయారవుతుంది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్కి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి అన్నట్టు. ఇట్ ఆల్సో క్రియేట్స్ ట్రికిల్ డౌన్ బెనిఫిట్స్ ఫర్ లోకల్ పీపుల్. అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్కి, హోటలర్స్కి, గల్ఫ్ క్లబ్ ఓనర్స్కి, ట్యాక్సీ ఆపరేటర్స్కి వీళ్ళందరికీ మంచి బెనిఫిట్ అవుతుంది దానివల్ల. లండన్, న్యూయార్క్, హాంకాంగ్, సింగపూర్ ఇవన్నీ అలానే పెరిగినాయి అన్నట్టు ఈ సెంటర్స్ పెట్టే. సో అలా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని ఇండియా కూడా పెట్టాలి అనుకొని ఒకటి స్టార్ట్ చేసింది, గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ అని అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది. ఇది ఐఎఫ్ఎస్సి అహ్మదాబాద్ దగ్గర. గిఫ్ట్ సిటీ అనేది చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ రాకపోయినా ట్యాక్స్ బెనిఫిట్స్ ఎందుకు రాలేదంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అంతా సింగపూర్ కన్నా ఎక్కువ లేవన్నట్టు. ఈ గ్రీన్ ఫీల్డ్ గిఫ్ట్ సిటీ అనేది ఎవరెవరి జనరేషన్ అంటే 50-50 షేర్తోన ఐఎల్ఎఫ్ఎస్ ఇంకా గుజరాత్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండు కలిపి చేసాయి అన్నట్టు. ఈ రెండే కన్స్ట్రక్షన్ని, ఎలక్ట్రిసిటీ, వాటర్, శానిటేషన్ ఇంకా అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారన్నట్టు. బట్ పోస్ట్ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్లో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ 50 షేర్ హోల్డింగ్ కూడా కొనింది. సో ఇప్పుడు ఐఎల్ఎఫ్ గుజరాత్ కిందనే వస్తుంది అన్న. ఇంకోటి ఐఎఫ్ఎస్సి అథారిటీ 2019, ఐఎఫ్ఎస్సి అథారిటీ యాక్ట్ 2019. ఇది ఏంటంటే ఇది సెజ్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి రిలీఫ్ ఎగ్జంప్షన్ వస్తుంది ఇండియన్ ట్యాక్స్ లాస్లో. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ అండ్ ఇంకా అదర్ రెగ్యులేటర్స్ ఆల్సో అప్లై ఇన్ రిలాక్స్డ్ మోనర్. సో ఒక స్టాట్యుటరీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఒక చైర్పర్సన్తో ఒక నెంబరు ఫ్రమ్ ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఐ, పిఎఫ్ఆర్డీఐ ఇలా, ప్లస్ few other members from finance company. Tenure వచ్చేసి 3 years, reappointment as possible. IFSC authority will regulate all financial services products, institutions and international financial services centers of India. Government announced its headquarters will be at Gujarat. ఇలా అన్నట్టు. వేరియబుల్ క్యాపిటల్ కంపెనీస్ అంటే ఏంటి అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కంపెనీ. ఇది కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్తో డీల్ చేస్తుంది. అంటే బాండ్స్, షేర్స్, రియల్ ఎస్టేట్, స్టార్టప్స్లో అలా. యాక్టింగ్ యాజ్ ఎఫ్ఐఐ ఇన్ అదర్ నేషన్స్. వేరే నేషన్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్గా పనిచేస్తుంది అన్నట్టు. దీనికి ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ కన్నా, హెడ్జ్ ఫండ్స్ కన్నా, రీట్స్ కన్నా, ఎల్ఎల్పీస్ కన్నా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కన్నా. ఇవి సింగపూర్లో, లక్సెంబర్గ్లో ఇంకా వేరే గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్లో ఉన్నాయి వేరియబుల్ క్యాపిటల్ కంపెనీస్ అనేటివి. 2021లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక కమిటీ పెట్టింది విసిసిస్ని అలో చేయడం మన ఐఎఫ్ఎస్సిలో అని రికమెండ్ చేయమని ఇచ్చారు. కానీ ఇంకా అంతవరకు ఏం లేదు అందులో. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్లోనే ఎన్ఐఐపి అంటే నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్, వాల్యూ ఆఫ్ ఓవర్సీస్ అసెట్స్ ఓన్డ్ బై ఎ నేషన్ మైనస్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ అసెట్స్ ఓన్డ్ బై ఫారినర్స్. నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్. నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్
ఇది ఏంటంటే వాల్యూ ఆఫ్ ఓవర్సీస్ అసెట్స్ ఓన్డ్ బై నేషన్ మైనస్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ అసెట్స్ ఓన్డ్ బై ఫారినర్స్. ఇదన్నట్టు పాజిటివ్ ఎన్ఐఐపి వాల్యూ వచ్చేసి క్రెడిటర్ నేషన్, నెగిటివ్ వాల్యూ వచ్చేసి డెప్టర్ నేషన్. ఇదన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన డెప్ట్ చూసుకుంటే లోన్స్ అండ్ నాన్ రెసిడెంట్ బ్యాంకు డిపాజిట్ చూసుకుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ బారోయింగ్, ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్ ఎక్కువ ఉంది గవర్నమెంట్ కన్నా. ఫర్దర్గా చూస్తే మెజారిటీ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డాలర్ కరెన్సీలో ఉంది, తర్వాత రూపీలో, తర్వాత IMF SDRలో ఇలా ఉంది అన్నట్టు. నాన్ రెసిడెన్స్ డిపాజిట్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ FCNR, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెన్సీ అకౌంట్స్లో వేస్తారు అన్నట్టు. ఇవి లాస్ట్లో నెట్ బ్యాలెన్స్ అలా చూసుకోవచ్చు. ఓస్ట్రో, నోస్ట్రో ఇవంటే ఏంటంటే ఓస్ట్రో కానీ నోస్ట్రో కానీ FCNR కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అన్నట్టు. ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఓస్ట్రో, నోస్ట్రో, FCNR, NRO, NRE. ఎక్స్టర్నల్ డెప్ట్ ఓవర్ హ్యాంగ్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే లాఫర్ కర్వ్ రిలేషన్షిప్ ఉంది ఫారిన్ డెప్ట్కి అండ్ GDP గ్రోత్కి. ఒక సర్టన్ లెవెల్ వరకు ఎక్స్టర్నల్ బారోయింగ్ తీసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, ఎందుకంటే ఫారిన్ మనీ వల్ల లోకల్ ఫ్యాక్టరీస్ జాబ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. కానీ ఒక సర్టన్ లెవెల్ దాటితే అన్సస్టైనబుల్ అవుతుంది. ఒరిజినల్ లాఫర్ కర్వ్ లాగా ఇప్పుడు ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ పర్సంటేజ్ పెరిగితే ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, కానీ ఒక లెవెల్ వరకే పెరుగుతుంది. హై లెవెల్ అయితే అది లేజినెస్ ఇస్తుంది అన్నట్టు. సో ఎక్కువ అప్పులు అయితే ఏమవుతుంది అంటే అవర్ మంత్లీ ఇన్కమ్ అంతా మా లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి వెళ్తుంది. ఇదే డెప్ట్ ఓవర్ హ్యాంగ్ ప్రాబ్లం. డెప్ట్ ఓవర్ హ్యాంగ్ ప్రాబ్లం, ఎక్స్టర్నల్ డెప్ట్ ఓవర్ హ్యాంగ్ ప్రాబ్లం. ఇది కష్టపడడానికి మోటివేషన్ తగ్గిస్తుంది. డెప్ట్ ఓవర్ హ్యాంగ్ వల్ల లోన్ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అన్నట్టు. సో ఇప్పుడు BOP చూసుకుంటే ఏంది, అప్రాక్సిమేట్లీ 2021 ఆ టైంలో చూసుకుంటే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ -3లో ఉంది, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ +66లో ఉంది, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఒక 0.5, ఓవరాల్ బ్యాలెన్స్ వస్తే రెండు చూసుకుంటే 63+, అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మానిటరీ మూమెంట్స్ ఇన్ RBI's ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. ఇవన్నీ ఏమంటారంటే ఆటోనమస్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అవి ఇండిపెండెంట్గా జరుగుతాయి RBI ఇన్వాల్వ్మెంట్ లేకుండా. కానీ అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్ or monetary movements in RBI's foreign exchange reserves అనేది అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే RBI ఇది చేయాల్సి వస్తుంది, సర్ప్లస్ ఉన్న డెఫిసిట్ ఉన్న ప్రీవియస్ దానివల్ల RBI కెన్ అకామిడేట్ నెట్ BOP టు 0 చేయడానికి. ఇది అన్నట్టు మెయిన్గా. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంటే ఏంటి, ఇది ఒకవేళ టోటల్ది ఇది ఒక +3 ఉందనుకో, ఇక్కడ పాజిటివ్ సైన్ అంటే RBI సప్లైడ్ ఆర్ సోల్డ్ దట్ మెనీ డాలర్స్ ఫ్రమ్ ఇట్స్ ఫారెక్స్ రిజర్వ్. ఎల్స్ డాలర్ బికమ్స్ స్ట్రాంగర్. RBI పాజిటివ్ ఉందంటే RBI తన డాలర్లని అమ్మింది అన్నట్టు, లేకపోతే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది, బ్యాడ్ ఫర్ ఇంపోర్టర్స్. పాజిటివ్ సైన్ ఇండికేట్స్ ఏంది, RBI's ఫారెక్స్ రిజర్వ్ తగ్గిందని అర్థం ఇక్కడ. ఒకవేళ ఇదే నెగిటివ్ సైన్ ఉందనుకో, RBI డాలర్స్ని కొన్నది, లేకపోతే రూపీ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ స్ట్రాంగ్ అయితే బ్యాడ్ ఫర్ ఎక్స్పోర్టర్స్.
ఇదేంటి అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్లో నెగిటివ్ సైన్ ఉందనుకో, అది ఏమింటుంది, ఆర్బీఐ డాలర్ని పర్చేస్ చేసింది మార్కెట్ నుంచి. లేకపోతే రూపీ స్ట్రాంగ్ అవుతుంది. రూపీ స్ట్రాంగ్ అయితే ఎక్స్పోర్టర్స్కి బ్యాడ్ ఇలా అన్నట్టు. ఒకవేళ పాజిటివ్ ఉందనుకో, ఆర్బీఐ ఏం చేస్తుంది, డాలర్స్ని సెల్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయితే ఇంపోర్టర్స్కి బ్యాడ్ అన్నట్టు. సో ఇలా ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్ స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఒకవేళ బీఓబీ సిట్యువేషన్లో ఆర్బీఐ అనేది రూపీస్ని అమ్మి డాలర్స్ని కొనుక్కోవడం నెట్ జీరో రావడానికి, అప్పుడు ఆర్బీఐ యాక్షన్ ఏమవుతుంది, సప్లై ఆఫ్ రూపీ పెరుగుతుంది. ఒకవేళ రూపీస్ని సెల్ చేస్తుంటే ఇండియన్ మార్కెట్లో, సో డాలర్ సప్లై ఆఫ్ రూపీ సప్లై పెరుగుతుంది. ఆర్బీఐ రూపీస్ని నమ్మి డాలర్ని కొనుక్కుంటే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు, సఫిషియెంట్ గుడ్స్ లేకపోతే పర్చేస్కి. ఆర్బీఐ అప్పుడు ఏం చేయాలి, ఎక్సెస్ రూపీ కరెన్సీని మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. ఆర్బీఐ అది ఎలా చేస్తుంది అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా చేస్తుంది. అప్పుడే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మి పైసల్ని మళ్ళీ తెచ్చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని స్టెరిలైజేషన్ అంటారు అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి ఏది అంటే మండల్ ఫ్లెమింగ్ ట్రైలెమ్మా, MUNDELL, మండల్ ఫ్లెమింగ్ ట్రైలెమ్మా అంటే ఏంటంటే ఇది ఏమని చెప్తుంది అంటే, 3 things కెనాట్ బి అకంప్లిష్డ్ టుగెదర్. అంటే 3 things అవి ఒకటేసారి చేయలేము. ఆ 3 things ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే, కీప్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ ఆర్ రిలాక్స్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ టు బూస్ట్ ఎకనామీ. అంటే క్యాపిటల్ అకౌంట్ని ఓపెన్గా పెట్టడం, లేకపోతే రిలాక్స్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ టు బూస్ట్ ఎకనామీ అని చెప్తే ఏం వస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే, కరోనా టైంలో లార్జ్ ఫారిన్ FPI ఇన్ఫ్లో వచ్చింది ఇండియాస్ ఫార్మాకి, IT సెక్టర్స్కి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్. ఒకవేళ FPI పెరిగితే డాలర్ ఇన్ఫ్లో పెరిగితే రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ రూపీ స్ట్రాంగ్ అయితే ఎక్స్చేంజ్ రేట్ విల్ నాట్ రిమైన్ స్టేబుల్. ఎక్స్పోర్టర్స్ విల్ సఫర్ డ్యూ టు స్ట్రాంగర్ రూపీ. ఇంకో 3 కండిషన్ ఏంటంటే మానిటరీ పాలసీ అనేది ఇండిపెండెంట్గా పెడదాము. అంటే ఎక్కడ ఏం జరిగినా సరే ఇన్ఫ్లేషన్ మీదనే ఫోకస్ చేద్దాము, వరల్డ్లో ఎక్కడ ఏం జరిగినా. అప్పుడు స్ట్రాంగర్ రూపీ అనేది బ్యాడ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. ఆర్బీఐ షుడ్ పర్చేస్ డాలర్స్ అండ్ సెల్ రూపీస్, ఇంక్రీస్ రూపీస్ సప్లై, ఇన్ఫ్లేషన్ ఇఫ్ దర్ ఇస్ నాట్ సఫిషియంట్ గుడ్స్. ఇలా జరుగుతుంది అన్నట్టు. సో ట్రైలెమా అంటే ఏంటంటే, ఇది ట్రైలెమా అన్నట్టు. ఈ 3 ఒకటేసారి చేయలేము. ఆర్బీఐ ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీని కంట్రోల్ చేస్తే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్తో ఎండ్ అవుతుంది, ఇలా అన్నట్టు. సో క్యాపిటల్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేటు, మానిటరీ పాలసీని 3 ఇండిపెండెంట్గా పెట్టలేము. ఇది ట్రైలెమా అన్నట్టు. అంటే 3 things కెనాట్ బి మానిటరీ పాలసీ ఇండిపెండెన్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ క్యాపిటల్, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ 2 పెట్టలేమన్నట్టు. సో ఆర్బీఐ ఏం చేసిందంటే, కంట్రోల్ ద ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీ, ప్రివెంటింగ్ రూపీ ఫ్రమ్ టికింగ్ స్టేబుల్. ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీని కంట్రోల్ చేయాలి, రూపీని స్ట్రాంగ్ అవ్వకుండా చేయాలి. అదెలా అంటే, ఆర్బీఐ షుడ్ బై డాలర్స్ అండ్ సెల్ రూపీస్. ఆర్బీఐ చేసింది అన్నట్టు. కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ షుడ్ నాట్ బై ద డాలర్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి డాలర్స్ని షుడ్ నాట్ బై డాలర్స్ అండ్ సెల్ రూపీస్ అమ్మాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే. బికాజ్ ఇది చేయలేదు కానీ ఆర్బీఐ ఫెల్ట్ దట్ ఇన్ఫ్లేషన్ విల్ ఇంక్రీజ్ రెస్పెక్టివ్లీ బికాస్ కరోనా లాక్డౌన్ వల్ల సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే ఎట్లా చేయాలి, ఆర్బీఐ డాలర్స్ని కొనకూడదు, రూపీస్ని అమ్మకూడదు, ఇదే అన్నట్టు. ఇండియాస్